తగ్గడం ఎలా? వ్యాయామం చేసే ముందు కాఫీ తాగటం వల్ల వేగంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. వ్యాయామానికి ముందు కాఫీ తాగితే ఇందులోని కెఫిన్ ప్రభావం వల్ల వ్యాయామం చేసిన 3 గంటల వ్యవధిలో అదనంగా 15% క్యాలరీలు ఖర్చవుతాయని ఇటీవల పరిశోధనల్లో తేలింది. బరువు తగ్గడానికి నారింజ పండు కూడా బాగా ఉపయోగపడుతుంది. చిరుతిండికి బదులుగా నారింజ పండు తిన్నట్లయితే ఇందులోని విటమిన్ సి శరీరంలోని జీవక్రియల వేగాన్ని పెంచడానికి దోహదపడుతుంది. దీనివల్ల చర్మ కాంతి కూడా మెరుగవుతుంది. పుష్కలంగా పీచు పదార్థాలు గల ఓట్స్ బరువు తగ్గడానికి దోహదపడతాయి. ఉదయం వేళ అల్పాహారంలో ఓట్ మిల్ని చేర్చుకున్నట్లయితే త్వరగా బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇందులోని పీచు పదార్థాల వల్ల చాలాసేపటి వరకు ఆకలి కాకుండా ఉంటుంది. కొబ్బరి నీరు తాగటం వల్ల చాలా ప్రయోజనాలు పొందడంతో పాటు బరువు కూడా తగ్గవచ్చు. విటమిన్ బి, పొటాషియం పుష్కలంగా ఉండే కొబ్బరి నీరు శరీరంలోని జీవక్రియల వేగాన్ని గణనీయంగా పెంచుతుంది. ఫలితంగా బరువు తగ్గడానికి దోహదపడుతుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉసిరికాయను ఆయుర్వేద ఔషధాల్లో విరివిగా ఉపయోగిస్తారు. ఉసిరికాయలను తరచుగా తినటం వల్ల జీవక్రియలు మెరుగుపడి బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఉసిరి వల్ల చర్మకాంతి మెరుగుపడడంతో పాటు అకాల వార్ధక్య లక్షణాలు కూడా దూరమవుతాయి.